చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి చూద్దాం. లెట్ us see వాట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వుడ్ టేక్ ఏ డిసిషన్. ఏదైనప్పటికీ కూడా ఇది ఒక పెద్ద కుదిపే అనుకోవచ్చండి వైసీపీకి. ఖచ్చితంగా. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇన్ని కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలు అనేటువంటిది ఇది ప్రథమం. గతంలో ఆరోపణలు వచ్చినప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో ముడుపులు వ్యవహారం కానీ, ఇంత పెద్ద స్థాయిలో ఈ విధంగా నేరారోపణలు జరగటం కానీ, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల నేరారోపణలు జరగడం ఇది ప్రథమం. కాబట్టి మరి ఈ కేసు బహుశా ఏంటంటే మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని ప్రైవేట్ వ్యక్తులు సొంతం చేసుకుంటా ఉన్నారు. మరి ఒకవైపు రాష్ట్రం ఏమో అప్పుల్లో కూరుకుపోతా ఉంది, వడ్డీలు కట్టలేము. మరోవైపు ఏమో ఆదాయ వనరులుగా ఉన్నటువంటి మెయిన్ ఆదాయ వనరులు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే క్వార్టర్కి 6,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం వస్తా ఉంది. ఏది ఓన్లీ ట్యాక్స్ రూపంలో. మరి ఈ ట్యాక్స్ రూపంలో కాకుండా ఇట్లాంటి ముడుపులు, ఇలాంటి మరి కమిషన్లు, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం, ఇదంతా మరి స్టేట్ ఎక్స్చెక్కర్కి రావాల్సిందే కదా. కాబట్టి రాష్ట్రం మీద తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి ఈ స్కామ్లో ఈ సిట్ అధికారులు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లి దీనికి ఒక ముగింపు ఇస్తారు ఛార్జ్ షీట్లో అనేటువంటిది మనం కొద్ది రోజుల్లోనే, వారం 10 రోజుల్లోనే ఖచ్చితంగా దీనికి ఒక క్లారిటీ వచ్చేటువంటి. శ్రీనివాస్ గారు, ఈ లిక్కర్కి సంబంధించి ఆన్లైన్ పేమెంట్లు లేకుండా డైరెక్ట్గా క్యాష్ తోటే ఈ వ్యాపారం చేయడం, అది కూడా కేసు కింద తీసుకుంటే ఛాన్స్ ఉంటుందా? దానికి కూడా ఏమైనా సీరియస్గా కోర్టు తీసుకునే అవకాశం ఉందా? ఇవాళ ప్రపంచం మొత్తం డిజిటల్ పేమెంట్. ఏమైనా కొబ్బరి బాండాలు మనం లేకపోతే ఒక బడ్డీ కొట్లో ఒక చిన్న మనం పర్చేజ్ చేస్తా ఉన్నాం, మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. మరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకుండా ఫిజికల్ గా మనీ ద్వారానే విధమైనటువంటి చెల్లింపులు చేశారని అంటే దీని వెనకనే పెద్ద మరి గొడుపుటానికి ఉంది అనేటువంటిది మనకి స్పష్టం. ఎందుకంటే ఆన్లైన్ లో చేస్తే ప్రతిదీ లెక్క ఉంటుంది. అట్లానే ప్రతి సందర్భంలోనూ వాళ్ళు ఎందుకంటే గతంలో ఎక్సైజ్ అధికారులు రూపొందించినటువంటి నియమ నిబంధనల ప్రకారం ప్రతి టైం టు టైంకి ఎక్సైజ్ సిఐ అధికారి, అంటే సిఐ స్థాయి అధికారి కన్సర్న్ జ్యూరిడిక్షన్ లో ఉన్నటువంటి అన్ని వైన్ షాపుల్ని చెక్ చేసి, అట్లానే ఇండెంట్ మొత్తం చెక్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సరుకు డబ్బులు ఎంత పే చేశారు, గవర్నమెంట్కి చేరిందా లేదా అనేటువంటి వాటిని స్పష్టంగా టైం టు టైం రివ్యూ చేయాల్సినటువంటి బాధ్యత ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి, అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ దాని మీద రెగ్యులర్గా చెకప్ చేయాలి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. ఇది ప్రొసీజర్. కానీ ఈ ప్రొసీజర్ని డీవియేట్ అవుతూ మొత్తం కొన్ని కంపెనీలకే, కొన్ని బ్రాంచ్నే ఆ మద్యం షాపుల్లో ఉంచి. శ్రీనివాస్ గారు, మరొక కీలక అంశం, దుబాయ్ లింకులు ఏంటి ఈ స్కామ్ కి? ఇప్పుడు మనం బహుశా ఈ వచ్చేటువంటి క్రమంలో నిన్న మిథున్ రెడ్డి గారి బెయిల్ అప్లికేషన్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆర్గ్యూ చేసింది. మీరు కనుక బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ అయినటువంటి ఆదేశాలను కనుక చూస్తే ఇవన్నీ కూడా ఈ డబ్బులన్నింటినీ కూడా వేరు రూపంలో తరలించారు. ముఖ్యంగా దుబాయ్ ఇట్లాంటి కంట్రీస్ తరలించి కొన్ని ఫేక్ కంపెనీలు పేర్లతోటి వాటిని ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి, అదేవిధంగా కొన్ని సినిమాలకు కూడా ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి నేరారోపణలు వచ్చినాయి. కాబట్టి జనరల్గా ఏంటంటే అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుని ఈరోజు బంగారం రూపంలోనో, రియల్ ఎస్టేట్ రంగంలోనో, లేకపోతే ఈ సినిమాల రూపంలోనో ఇట్లా చూపిస్తూ ఉన్నారు. లేదంటే ఫేక్ కంపెనీలు క్రియేట్ చేసి వాటికి లాభాలు వచ్చినాయనో, నష్టాలు వచ్చినాయనో చూపిస్తూ ఉన్నారు. కానీ ఇది ఒక మార్గం అయిపోయింది. దొడ్డిదావ వల్ల ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కావాల్సిన దొడ్డిదావ పథకాలన్నీ కూడా 4-5 రూపాయల్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి దుబాయ్లో కూడా ఇలాంటి ఈ డబ్బులన్నింటినీ తీసుకెళ్లి దుబాయ్ కంపెనీలో పెట్టి అక్కడి నుంచి దీన్ని రన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో, దేశంలో పెట్టుబడులు పెడితే చాలా ఈజీగా వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, ఇందులో మనీ లాండరింగ్ కూడా జరిగిందండి అనుకోవచ్చా? ఇప్పుడు అదే ఇప్పుడు సిట్ అధికారులు ఆల్రెడీ ఈడీ అధికారులు సిట్ అధికారులని అడగడం జరిగింది దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ చేయటని. ముఖ్యంగా ఫారెన్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, ఈ కంపెనీ ట్రాన్సాక్షన్ జరిగితే మరి ఈడీ జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఆఫ్షోర్ మన దేశానికి మించి బయట దేశాల్లో ఉన్న సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ మీకు తెలుసు ఈ సిట్ అధికారులు, కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి ఈడీ కూడా జోక్యం చేసుకునే అవకాశం రాబోయే కాలంలో. సో మాజీ సీఎం గారికి కూడా ఎఫెక్ట్ తప్పేలా కనిపించట్లేదు, అంతేనా? ఇప్పుడు మనకి ఇన్వెస్టిగేషన్ కనుక చూస్తే పెద్ద ఆయన అంటున్నారు. మరి ఆ పెద్ద వీళ్ళే చాలా పెద్దవాళ్ళు కాదండి, పెద్దిరెడ్డి గారు వాళ్ళే పెద్దవాళ్ళు, సజ్జల గారు వీళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అంటే ఇంకెవరుంటారు? అది మనం అనేది ఏంటంటే మనం ఊహలు చేసే బదులు ఇప్పుడు శంఖంలో పోతే తప్ప తీర్థం రాదంటే దాన్ని మనం గ్రహించలేము. మనందరం మనం గ్రాస్ చేయటం కంటే చూద్దాం మనం ఏం జరుగుతుంది. సార్ చూద్దాం, బిగ్ బాస్ ఎవరో చూద్దాం. మరి ఈ రోజు మిథున్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మరి ఏమైనా చెప్తారేమో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ నర శ్రీనివాస్ గారు. ఇది